నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కీలక ప్రకటనలు, అదేవిధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అదేంటంటే, మీరు తానా సభలకు వెళ్ళి తందానా అంటేనో, ఆటా సభలకు వెళ్ళి ఆటా పాటలు ఆడుతూ అక్కడే ఉంటే దయచేసి అక్కడే ఉండిపోండి. ప్రజలకు అందుబాటులో లేని వాళ్ళను నేను క్షమించను, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి టికెట్లు కూడా రాదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అదేవిధంగా ఎవరైతే ఆహ్వానితుల లిస్టులో ఉన్నారో అందులో దాదాపు 56 మంది గైహాజరవడము, అందులో 15 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు కొంచెం వాళ్ళ మీద అసహనాన్ని కూడా వ్యక్తం చేసినట్లయితే తెలుస్తా ఉంది. సో మీరు తానా తందానా అంటే కుదరదు, జనాల దగ్గరికి వెళ్లాల్సిందే. డబ్బులు పెట్టి గెలుస్తామంటే కుదరదు. ఒకవేళ డబ్బులు పెట్టే గెలిచేటట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో కూడా గెలిచేవాడు కదా. ఎన్ని డబ్బులు పెట్టారు? ఓటుకు 2000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు కదా. సో డబ్బులు పెట్టి గెలిచేద్దామని చెప్పి ఆలోచన ఉంటే దాన్ని మానుకోండి. నిత్యం ప్రజల్లో ఉండండి. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. అదేవిధంగా మీరు ఏమేమి అక్రమాలు చేస్తున్నారు, ఎవరెవరు ఇసుక దందాలు చేస్తున్నారు, ఎవరెవరు మైన్స్, వైన్స్, గ్రావెల్ వీటికి సంబంధించినటువంటి దందాలు చేస్తున్నారో వాళ్ళ లిస్టు మొత్తం నా దగ్గర ఉంది. సో దయచేసి నాకు సూచనలు సలహాలు ఇవ్వద్దండి. నేనిచ్చే సూచనలు సలహాలు మీరు పాటించండి, లేదంటే మీకు ఇక కష్టమే అని కూడా హెచ్చరికలు జారీ చేశారు. చూడండి, మీ అందరినీ గెంటేస్తా, పనితీరు బాగోలేకుంటే గుడ్ బై చెప్పేస్తా. నాకు కేవలము పనితీరు ఒకటి మాత్రమే పారామీటరు. పనితీరు బాగలేకపోతే ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద సీనియర్ అయినా బయటకు గెంటేస్తాము. టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితే లేదని కూడా కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్. విస్తృత స్థాయి సమావేశంలో ఆగ్రహం. 15 మంది ఎమ్మెల్యేలు గైహాజరు. చూడండి, 15 మంది ఎమ్మెల్యేలు గైహాజరయ్యారంటే వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళేందో సొంత చరిష్మాతో గెలిచినట్లు, అన్ని మెజారిటీలు ఎలా వచ్చిందంటే వాళ్ళను చూసి ఓట్లు వేసినట్లు ఒక భ్రమలో అయితే ఉన్నారు. కాబట్టి ఆ భ్రమ అయితే తొలగించాలి. ఎందుకంటే మీరు గెలిచింది కేవలము కూటమి నాయకుల యొక్క శ్రమ వల్ల. వాళ్ళేదో మీ సొంత నియోజకవర్గంలో మీ చరిష్మాతో గెలిచారు అనుకుంటే నిజంగా మీరు పప్పులో కాలేసినట్టే. 15 మంది ఎమ్మెల్యేలు గైహాజరు. ఆహ్వానితుల్లో 56 మంది డుమ్మా. ప్రజలతో కలిసి ఉంటేనే మీకు భవిష్యత్. మీ అందరి లెక్కలు నా దగ్గర ఉన్నాయి. అసలు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏమేమి చేస్తున్నారు, మీరు ఏ విధంగా జనాల్లో ముందుకెళ్తున్నారు అనేటువంటి మొత్తం లెక్కలు నా దగ్గర ఉంది. తరచూ విదేశాలకు వెళ్ళేవారు అక్కడే ఉండిపోండి. అసలు జనాలు మిమ్మల్ని గెలిపించింది తానాలో పోయి తందానా ఆడేదానికో, లేకపోతే ఆటాలో వెళ్ళే ఆటా పాటలు ఆడేదానికి కాదు. ఇలాగా తానా తందానా ఆటా పాటలు కనుక చేస్తూ ఉంటే జనాలు నిజంగా మిమ్మల్ని క్షమించరు. ఇంకొకసారి ఖచ్చితంగా ఓడిపోతారు. అలాంటి ఓడిపోయే వాళ్ళకు నేను టికెట్లు ఇవ్వనని కూడా చెప్పేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు నేతలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేకుంటే గుడ్ బై చెప్పేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు అధ్యక్షన జరిగింది. అయితే ఆ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు, ఆహ్వానితుల్లో 56 మంది నేతలు గైహాజరయ్యారు. ఏం పనో తెలియదు. మరి ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు బీఫామ్లు ఇచ్చి, మీకు ప్రచారం చేసి, మీకు అన్ని విధాలుగా సహాయం చేసి గెలిపించినటువంటి ఒక వ్యక్తి పిలిస్తే 15 మంది గైహాజరయ్యారంటే ఇక ఒకరిద్దరికి ఆరోగ్య సమస్యలు ఉండి ఉండొచ్చు. ఈ 15 మంది అయితే కొంతమంది విదేశాలలో పర్యటనలో ఉన్నారంటే ఇంకా మళ్ళీ వాళ్ళని ఇంకా దేవుడే కాపాడాలి. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సమంజసం కాదని హెచ్చరించారు. కొంతమంది అయితే ఈ పెన్షన్ల కార్యక్రమం ఏదైతే ఉందో, పెన్షన్ల కార్యక్రమానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో ఏదో ఒక నియోజకవర్గంలో పొద్దునే వెళ్ళి పర్యటిస్తా అంటే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ప్రతి నెల 1వ తారీఖున ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మూలన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటా ఉంటే కొంతమంది నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవడం లేదంటే వాళ్ళు ఎంత బరి తెగించారో మీరే చూడండి. ఇలాంటి నాయకుల వల్లనే కూటమికి కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ జరుగుతుంది. పార్టీకి డ్యామేజ్ జరిగేటువంటి విషయాలపైన, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగేటువంటి విషయాలపైన నేను చాలా కఠినంగా ఉంటానని కూడా తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఉదయం ఎంతమంది సమావేశానికి వచ్చారో, ముగిసేదాకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు మధ్యలో వెళ్ళిపోయారో తన వద్ద లెక్కలు ఉన్నాయన్నారు. పిలిచారు, ఆహ్వానించారు,
టీ బిస్కెట్లు తిన్నారు, సంతకాలు పెట్టి కొంతమంది వెళ్ళిపోయారు. సో అలాగా మధ్యలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళ లిస్టు కూడా నా దగ్గర ఉంది. ఎవరెవరైతే ఆబ్సెంట్ అయినారు, ఎవరెవరైతే పొద్దున సంతకాలు పెట్టి మధ్యలో వెళ్ళిపోయినారు, మొత్తం లిస్టు నా దగ్గర ఉంది. చిట్టా తీస్తా, ఒక్కొక్కరి పని చెబుతానని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే తీవ్ర స్వరంతో వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ చూడండి, ప్రజల్లోకి వెళ్లకుంటే గుడ్ బై చెప్పేస్తా, 2029 ఎన్నికలే నా టార్గెట్, పనితీరు బాగా లేకుంటే మొహమాటం లేకుండా గుడ్ బై చెప్పేస్తా, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంట్ డౌన్ పెట్టుకుని పని చేస్తున్నాం, ఏళ్ళు నెలలు రోజులు గంటలు కూడా లెక్కిస్తున్నా, తానా ఆట అంటూ ఫారెన్ ట్రిప్పులు వద్దు, అలా వెళ్తే టాటా చెప్పేస్తా, ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా పరిశీలిస్తున్నా, మొదటి ఏడాది పాలన పూర్తయింది, రెండో ఏడాది పాలన ప్రారంభమైంది, నెల రోజుల పాటు ప్రతి గడపకు నేతలు వెళ్ళాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సో మీరు తానా తందానాకు వెళ్ళొద్దండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించండి. అలా కాకుండా మేము విదేశాలకు వెళ్తానంటే అక్కడే ఉండిపోండి. సో నేనైతే 2029లో ఇంకొకసారి కూటమిని అధికారంలోకి ఏ విధంగా తీసుకొని రావాలి అనే టార్గెట్ పెట్టుకొని నేను పని చేస్తున్నాను, దయచేసి మీరు కూడా సహకరించండి. అలా కాదని మీ సొంత తెలివితేటలతో ముందుకెళ్తే మీకు టాటా గుడ్ బై అయితే చెప్పేస్తానని హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.